హాయ్ అండి. ఇగో నైట్ చపాతీ అండి. ఇది ఇట్లా మిగిలిపోతే అది క్యాబేజ్తో చేస్తా. చూడండి ఎట్లా చేస్తాను. అన్ని చపాతీలన్నీ ఇట్లా పీసులు కింద ఇట్లా కట్ చేసేయాలి. ఇదిగండి క్యాబేజ్ ఆఫ్ ముక్క. ఇగో ఇవన్నీ ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇగో క్యాబేజీ పొడుగ్గా కట్ చేయాలండి. ఇదిగండి ఇట్లా పొడుగ్గా కట్ చేయాలి. కట్ చేసి నీట్గా కడిగిస్తానండి. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, ఒక్కటే ఉల్లిపాయ పొడుగు కట్ చేయాలి. ఇదిగండి ఉల్లిపాయలు లైట్గా వేయాలి. ఇప్పుడు క్యాబేజ్ వేసాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేయాలండి. ఇదిగండి ఎక్కువ ఉడక అవసరం లేదు. ఒక హాఫ్ బాయిల్ వేస్తే చాలండి. ఇదిగండి హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు ముందుగా కట్ చేస్తాం కదండి చపాతీ ముక్కలు, ఇవన్నీ వేసాను. ఇప్పుడు కారం వేయాలండి. ఇదంతా కలిసేలాగా మిక్సీ చేయాలి. ఇప్పుడు అంత కలాలి. ఇదిగండి కొంచెం నూడిల్స్ మసాలా వేయాలి. కొంచెం ఉంటే వేయవచ్చు, లేకపోతే అవసరం లేదండి. మళ్ళీ ఇది మొత్తం కలిసేలా కలిపిస్తే అయిపోద్ది. ఇదిగండి ఉప్పు కారం అంతా ఈ చపాతీకి పట్టేలాగా కలిపిస్తే అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇదండి ఇట్లా నైట్ చేసే చపాతీ, మిగిలిపోయిన చపాతీతో ఇట్లా చేస్తే కూర ఏం అవసరం ఉండదండి. ఇలా డైరెక్ట్ తినవచ్చు. మళ్ళీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా చేసుకొని తింటే అసలు కూర ఏం అవసరం ఉండదు, డైరెక్ట్గా తినవచ్చండి. అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఇంకేమైనా కూరగాయలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే ఒక్కటే కూరగాయలు వేసాను. ఇంకా టమాటా సాసు అవన్నీ ఉన్నా కూడా వేయచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. బాయ్ అండి.